అందరికీ నమస్కారం అండి. 616వ జయంతి జరుపుకున్న తాళపాక అన్నమాచార్యుల వారి గురించి కొన్ని విషయాలు. యుగాలు మారినా, తరాలు మారినా కలియుగ దైవం ఉన్నంతకాలం అన్నమాచార్యుల వారి భక్తుల మదిలో పదిలంగా ఉంటారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు కడప జిల్లాలోని తాళపాక గ్రామంలో నందకరి స్మార్త కుటుంబంలో విష్ణుభక్తి పరాయణులైన నారాయణ సూరి లక్కమాంబలకు జన్మించిన అన్నమయ్యను సాక్షాత్ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశంతో జన్మించారని అంటారు. కర్ణాటక సంగీతంలో 32,000 కంటే ఎక్కువ కృతులు, శ్రీ వెంకటేశ్వరంతో పాటు ప్రియసతులైన శ్రీదేవి అల్మేల్మంగ్ తయారులపై వేల కీర్తనలు పాడి చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. అన్నమయ్య రచించిన కీర్తనలతో పాటు తిరుమల ఆలయ విశిష్టతను వివరించిన తీరు, వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తి పార్వస్యంతో చేసిన సంకీర్తనలు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు తిరుమల ఆలయ ప్రాంగణంలో మారుమోగుతూ ఉంటాయి. అన్నమాచార్యులు దక్షిణ పదంలో భజన సాంప్రదాయానికి పదకవిత శైలికి ఆద్యుడు. గొప్ప విష్ణు భక్తుడైన అన్నమయ్యను పదకవితా పితామహుడని బిరుదు ఉంది. తన 95వ ఏట శ్రీమన్నారాయణ పాదారవిందాలకు సంకీర్తన రూపంలో